ఇక సీఎం జగన్ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వెళ్లారు. కానీ ఆయన కారును సీఎం క్యాంపు కార్యాలయం గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలవడానికి వచ్చానని తెలిపిన పోలీసులు పర్మిషన్ లేదంటూ అడ్డుకున్నారు. దీంతో కారు పక్కనే పెట్టుకుని కేఏ పాల్ ఆందోళనకు దిగారు. నేను సీఎం గారిని కలుద్దామని గత 5 సంవత్సరాలుగా ఎంతో ఆశించాను, ప్రార్థించాను. అయితే మొదటిసారిగా వారు ఎక్కడుంటారు చూద్దాం, వారు ఆఫీస్లో ఉన్నారని ఇప్పుడే విజయసాయిరెడ్డి గారు నేనున్న నోవటెల్ హోటల్కి వస్తే మాట్లాడాం 20 minutes బ్యాక్. వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను. విజయసాయిరెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు. వెంటనే వారు కూడా బయలుదేరారు. ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక 5-10 నిమిషాలు మాట్లాడాలని వచ్చాను. వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి, వెయిట్ చేయమన్నారు. కారులో వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ టీ తాగుతూ. విజయసాయిరెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో, నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు. నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. కేఎన్ఆర్ అట ఎవరో, జగన్ గారు పిఏనా, ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు. మమత వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని. ఇక్కడ పోలీసు సెక్యూరిటీ కూడా టెక్స్ట్ పెట్టారు. కలుస్తామని ఆశతో ఉన్నాను. చాలా ఇంపార్టెంట్. కలిసిన తర్వాత అది అన్ని విషయాలు చెప్పవలసినవి ఉండవు. అది వారి అవకాశం ఇస్తే కలుస్తాం, విషయాలు మాట్లాడతాం. అది నేను ఆలోచించి వారితో చర్చించిన తర్వాత నేను మీతో విషయాలు మాట్లాడతాను. నేను సీఎం గారు